పితా పుత్ర పవిత్ర ఆత్మనామమునా. ప్రియమైన సహోదరి సహోదరులారా, మనమందరం కలిసి మోకరించి దివ్య సప్రసాదనాథుని ఈరోజు ఈ సంవత్సరానికే చివరి రోజు దేవునికి స్తోత్రం చెల్లించి ఆరాధన జరపబోతున్నాం. భక్తితో దివ్య సప్రసాదనాథుని మన మధ్యలోనికి ఆహ్వానించుకుందాం. As the last day of this year, we have a Thanksgiving adoration today. Let's all kneel down to invite Jesus, who is going to be with us today. Aaradhana, Aaradhana, Tandri Nike Aaradhana, 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 Yesu Nike Aaradhana, 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 Atmanike Aaradhana. నిత్య స్తుతిగల పరిశుద్ధ పరమదివ్య సత్ప్రసాదమునకు సదాకాలము ఆరాధన స్తుతి స్తోత్రము నమస్కారము కలుగునుగాక. అందరూ కూర్చొని ఈరోజు ముందుకొచ్చి స్పాన్సర్ చేసి బిడ్డలందరితో పాటు మన ఉద్దేశం అర్పించుకుంటూ ప్రార్థిస్తాం. సింగారెడ్డి జోనస్, జయభారతి కుటుంబంలో ఇంతవరకు దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా, కురిపించిన దీవెనలను బట్టి కృతజ్ఞతగా ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తున్నారు. ఈ సంవత్సరం అంతా మైకిల్ కుటుంబంను కాచి కాపాడిన దేవునికి కృతజ్ఞతగా, జెనిఫర్, అమృత బంగారు భవిష్యత్తు కొరకు ఫాదర్ సిరిల్ గారు ప్రవచనం ద్వారా మమ్ములను నడిపించినందుకు కృతజ్ఞతగాని ఒక వ్యక్తి, ముత్తంగి కేంద్రం అందరినీ గ్రంథంలోని ఇతర గురువులకు కృతజ్ఞతలు తెలుపుచు ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తున్నారు. మైకిల్ మరియు కుటుంబ సభ్యులు. ఎన్ఎంఎం భాగ్యం కుటుంబను 2025వ సంవత్సరం అంతా కీడులన్నింటి కాచి కాపాడిన దేవునికి కృతజ్ఞతగా, నూతన సంవత్సరంలో దేవుని కాపుదల సంరక్షణ కొరకు ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తున్నారు. బి రవి, మేరీ పద్మ, రోజ్ మేరీ, మెర్సీ ఏంజల్. 2025వ సంవత్సరం అంతా దేవుడు చేసిన గొప్ప మేలులను బట్టి కృతజ్ఞతగా, బిజినెస్ నూతనందలుగా ఆశీర్వదించబడినట్లుగా, సైట్స్ అన్నీ మంచి రేటుకు అమ్ముడుపోనట్లుగా, బిడ్డలు చదువులలో దేవుని ఆశీర్వాదం, మంచి ఆరోగ్యం కొరకు 2026వ సంవత్సరం అంతా దేవుని కాపుదలలో ఉండనట్లుగా, రోజ్ మేరీకి JEE మెయిన్స్లో మంచి ర్యాంక్ వచ్చినట్లుగా, పిన్నింటి అన్నమ్మ మంచి ఆరోగ్యం కొరకు ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తున్నారు. రాంబాబుకి ఉద్యోగం వచ్చినట్లుగా, అలాగే జ్యోతి మంచి ఉద్యోగం కొరకు, అనిషా BSc నర్సింగ్ చదువుచుండగా ఎగ్జామ్స్లో మంచిగా రాసినట్లుగా, PCOD ప్రాబ్లం నుండి సంపూర్ణ స్వస్థత కొరకు, ఆల్విన్ 9th క్లాస్ చదువుతుండగా మంచి జ్ఞానం కొరకు, బిడ్డలిద్దరూ మంచి ఆరోగ్యం కొరకు ఈ సంవత్సరం అంతా దేవుడు తన కృపతో కాచి కాపాడేందుకు కృతజ్ఞతగా, నూతన సంవత్సరంలో దేవుని సంరక్షణ కాపుదల కొరకు ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తున్నారు. గాదే మర్రెడ్డి, చిన్నమ్మ కుటుంబంలో తండ్రి దేవుడు మరియ తల్లి ఈ సంవత్సరం అంతా చేసిన మేలులకు కృతజ్ఞతగా, ప్రశాంతి, సుధీర్ రెడ్డి, ప్రమోద్ రెడ్డి, ప్రణీత, శిశిరా పాల్ కుటుంబను ప్రభు దీవించి మంచి ఆరోగ్యం జ్ఞానం దయచేసినట్లుగా, బిడ్డలు ఉద్యోగ విషయంలో దేవుడు తోడుగా ఉండి నడిపించినట్లుగా, కుటుంబంలో శాంతి సమాధానం ఈ సంవత్సరం అంతా చేయి ప్రతి పనిలో దేవుడు తోడుగా ఉండినట్లుగా, రాకపోకలలో దేవుని కాపుదల, పునీతులు మరియ తల్లి దూతల దీవెనల కొరకు ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తున్నారు. TR ఎన్నారెడ్డి, జ్యోతి కుటుంబంలో గడిచిన కాలంలో దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా, రాబోయే కాలంలో దేవుడు చేయబోతున్న మేలులకు కృతజ్ఞతగా, బిడ్డలపై దేవుని దీవెనలు మంచి ఉద్యోగం కొరకు ఫాదర్ సిరిల్, ఫాదర్ రవి, ఫాదర్ షిజో వార్లను మరియు ముత్తంగి గ్రంథంలో పనిచేస్తున్న ప్రతి ఒక్కరి మంచి ఆరోగ్యం కొరకు, కుటుంబం దేవుడు చేస్తున్నటువంటి మేలులకు దేవుడు దీవించినట్లుగా ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తున్నారు. మా కోసం ప్రార్థిస్తున్న మీ అందరినీ ప్రభు దీవించాలని మేము కూడా గురువులుగా ప్రార్థిస్తున్నాం. మాకైనా శౌరయ్య ఆత్మశాంతి కొరకు ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తున్నారు కుటుంబ సభ్యులు. మాకైనా మేరీ జోజీ చౌదరి కుటుంబం, ఎం విజయ్ భాస్కర్ కుటుంబం, ఎం హృదయ భాస్కర్ కుటుంబం, ఎం వినయ భాస్కర్ కుటుంబం మరియు మలవరపు శ్రీధర్ కుటుంబంలో ఈ 2025వ సంవత్సరంలో దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తున్నారు. మధ్యల జయంతి అతిథులకు దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా, వారి మంచి ఆరోగ్యం ఎల్లప్పుడూ దేవుడు వారికి తోడుగా ఉండి నడిపించినట్లుగా, ఆర్థిక సంవత్సరం నుండి విడుదల కొరకు ఆరోగ్య మాత్రను వేడుకుంటూ ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తున్నారు. మాదాను మేరీ రిషిత మంచి ఆరోగ్యం కొరకు కృతజ్ఞతగా ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తున్నారు.
రాజారెడ్డి కుటుంబంలో ఈ సంవత్సరం అంతా దేవుడు చేసిన మేరలకు కృతజ్ఞతగా తలంచెల తలములు నెరవేరినందుకు కృతజ్ఞతగా రాబోయే సంవత్సరం అంతా దేవుడు కాచి కాపాడినట్లుగా దివ్య కారుణ్యమూర్తిని వేడుకుంటూ ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తున్నారు. బొజ్జ చత్రినమ్మ బ్రెయిన్ క్లాట్ ఐసీయూలో సీరియస్ కండిషన్లో ఉండగా దేవుడు అద్భుత రీతిలో ఆమెను తాకి స్వస్థపరిచినట్లుగా ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తున్నారు. రాజవర్ధన్ కుటుంబంలో ఈ సంవత్సరం అంతా దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా నూతన సంవత్సరంలో దేవుని కరుణ వారికి ఎల్లప్పుడూ తోడే ఉండినట్లుగా కుటుంబ సభ్యుల మంచి ఆరోగ్యం, బిడ్డల మంచి జ్ఞానం, దీర్ఘాయుసు, అభివృద్ధి కొరకు పాదశల్లు గారికి బృందంలో ఉన్నటువంటి బృందం అందరికీ మంచి ఆరోగ్యం కొరకు ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తున్న రాజవర్ధన్ కుటుంబం, సౌజన్య కుటుంబం కృతజ్ఞతగా ప్రత్యేక తలములు నెరవేరినట్లుగా ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తున్నారు. మన మధ్యలో అనేక సంవత్సరాలుగా దేవుని సేవ చేసినటువంటి పిల్లి రవి అనే కుమారుడు ఈరోజు తన యొక్క జన్మదినోత్సవాన్ని కొనియాడుతుండగా రవికి మంచి ఆరోగ్యం దయచేసి వాళ్ళు కుటుంబంను దేవుడు దీవించాలని, వాళ్ళు చేసిన సేవకు వారిద్దరు బిడ్డల యొక్క జీవితాన్ని దేవుడు దీవించి వారిని దీవించాలని. హ్యాపీ బర్త్డే టు రవి అండ్ గాడ్స్ బ్లెస్సింగ్స్ ఫర్ యూ. అలాగే ఈ సంవత్సరం అంతా ఎంతమంది స్పాన్సర్ చేశారో, ఈ సెంటర్ని సపోర్ట్ చేశారో మీ అందరి కోసం ప్రత్యేకంగా అర్పిస్తున్నాం. ఇంకా మిగిలిన విషయాలన్నీ కూడా ఇప్పుడు ఫాదర్ రవి గారు మన మధ్యలోనికి వచ్చి దేవునికి స్తోత్రం చెల్లిస్తారు. ఈ సంవత్సరం అందరిలో కేంద్రంలో మీలో చేసిన మేలులకు భక్తితో మనమందరం కలిసి ఫాదర్ గారితో లీనమై అలాగే మీ ఇంటిలో జరిగిన అద్భుత కార్యముల కోసం కూడా దేవునికి స్తోత్రం చెల్లిస్తూ ప్రార్థించుకోండి. ప్రత్యేకంగా ఈ సంవత్సరము ఈ కేంద్రంలో ఉన్న ప్రతి ఒక్కరిని కూడా దేవుడు ప్రమాదాల బారిన పడకుండా, రోగ వ్యాధి బాధలకు గురి కాకుండా కాచి కాపాడినందుకు దేవునికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. ఈ కేంద్రంలో నిర్వహిస్తున్న ఆధ్యాత్మిక కార్యక్రమములు అన్నీ కూడా నిర్విరామముగా నిర్వహించటానికి దేవుడు ఇచ్చిన కృపను బట్టి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. రిట్రీట్స్, సండే సర్వీసెస్, ఫ్రైడే సర్వీసెస్, మరి ప్రతిరోజు ఉదయం 6:30 గంటలకి దివ్య పూజాబలి నిర్వహిస్తున్నాం. ప్రతి ట్యూస్డే దివ్య పూజాబలి. మరి ఇవన్నీ కూడా వేల మంది ప్రజలకి ఆశీర్వాదంగా ఉండటానికి దేవుడు మాకిచ్చిన కృపను బట్టి వందనాలు అర్పిస్తున్నాం. అలాగే ప్రతిరోజు మధ్యాహ్నం 3 గంటల సమయంలో దివ్య కారుణ్య ప్రార్థన ఫాదర్ సిరిల్ గారి ఆధ్వర్యంలో ఎడతెగక నడిపించటానికి దేవుడిచ్చిన దైవ అనుగ్రహాన్ని బట్టి, కృపను బట్టి ఈరోజు మేము ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియచేస్తున్నాం. అనేక మంది మంచి మనసు కలిగి ప్రజలు పరిచర్యలో కేంద్రంతో నిలబడి ప్రార్థన చేసి ఆర్థిక సహాయాన్ని అందించినందుకు కృతజ్ఞతలు తెలియచేస్తున్నాం. అలాగే ఈ కేంద్రంలో వార్షికముగా నిర్వహించిన డివైన్ హీలింగ్ కన్వెన్షన్, డివైన్ మర్సీ ఫీస్ట్, అలాగే ఈ యొక్క దివ్యవాకు కేంద్రం యొక్క పండుగ యాన్యువల్ ఫీస్ట్, పెంతకోస్తు పండుగ సమర్థవంతంగా నిర్వహించటానికి, మరి వీటి ద్వారా అనేక మంది దీవింపబడినట్లుగా దేవుని అపారమైన కృప అనుగ్రహములు పనిచేసినందుకు మేమందరం కలిసి కృతజ్ఞతలు అర్పిస్తూ ఉన్నాం. ఈ కేంద్రంలో జరుగుతున్న ఆధ్యాత్మికమైన పరిచర్యలు, ప్రార్థన ద్వారా ఎంతోమంది జీవితాలను దేవుడు వాక్య పరిచర్య ద్వారా ప్రభావితం చేసి, గురువులు దైవజనులు నిర్వహించిన స్వస్థత ప్రార్థనల ద్వారా అనేక మందికి స్వస్థతలు, విడుదల దయచేసినందుకు దేవుడు ఈ కేంద్రానికి వచ్చి ప్రార్థన చేసుకున్న అనేక మంది ప్రార్థనలు ఆలకించి ఆ ప్రార్థనలను నెరవేర్చుటకు వారి కన్నీరును తుడిచి ఆనందముగా మార్చినందుకు కృతజ్ఞతగా, అలాగే క్యాలెండర్ ద్వారా, ప్రామిస్ కార్డ్స్ ద్వారా, వాగ్దాన కార్డ్స్ ద్వారా దేవుడు అనేక అద్భుతాలు చేశాడు. మరి వీటన్నిటిని బట్టి మేము దేవునికి కృతజ్ఞతలు అర్పిస్తూ ఉన్నాం, వందనాలు తెలియచేస్తూ ఉన్నాం. ప్రియులారా, ఈ కేంద్రము నిర్వహించడానికి, నడిపించడానికి కేవలము గురువుల పరిచర్య మాత్రమే సరిపోదు. మా పరిచర్యలో సహకరిస్తున్న, మాకు ఎల్లప్పుడూ తోడుగా ఉన్న ప్రీచర్స్, కౌన్సిలర్స్, ఇంటర్సెసర్స్, వాలంటీర్స్, యూత్ అండ్ చిల్డ్రన్ మినిస్ట్రీ లీడర్స్, వర్షిప్ అండ్ కోయర్ టీమ్ మెంబర్స్,
వీరందరిని బట్టి కృతజ్ఞతలు అర్పిస్తున్నాం. మరి ఈ కేంద్రంలో ఎల్లప్పుడూ ఎస్విడి గురువులతో కలిసి పనిచేయుచున్న సిస్టర్స్ని, ఇన్మేట్స్, టెక్నీషియన్స్ మరియు ఈ కేంద్రంలో పనిచేయుచున్న వారందరిని బట్టి ఆ దేవాతి దేవునికి కృతజ్ఞతలు తెలియచేస్తున్నాం. వారి యొక్క సహాయ సహకారాలు మాతో లేకపోతే మేము ఈ కేంద్రాన్ని నడిపించలేము, నిర్వహించలేము. అలాగే ఈ కేంద్రానికి ఎల్లప్పుడూ తోడుగా నిలబడి డివైన్ వర్డ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ కూడా మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం. వారిని బట్టి ఆ దేవాతి దేవునికి నిత్యము కృతజ్ఞతలు, వందనాలు తెలియచేస్తున్నాం. మరి వీరితో పాటుగా ఈ కేంద్రంలో నిత్యము మాకు సహాయపడే ప్రతి ఒక్కరిని బట్టి మేము కృతజ్ఞత స్తోత్రములు, వందనములు అర్పిస్తున్నాం. ముఖ్యంగా ఈ కేంద్రము నడిపించబడడానికి ఎంతోమంది దాతలు, డోనర్స్ ముందుకు వచ్చి ఆర్థిక సహాయాన్ని అందించారు. అలాగే బెనఫాక్టర్స్, వారందరిని బట్టి దేవుడు వారి యొక్క ఉదారత్వము, దాతృత్వాన్ని బట్టి, వారికిచ్చిన దాతృత్వాన్ని బట్టి మేము ఈరోజు వారిని గుర్తిస్తూ దేవునికి కృతజ్ఞత స్తోత్రములు అర్పిస్తున్నాం. అలాగే ప్రతి ఆదివారము, శుక్రవారము అన్నదానం చేయటానికి ప్రతి ఆదివారము వేల మందికి భోజనం పెడుతున్నాం. మరి ఈ భోజనం పెట్టాలంటే ఎంతోమంది అన్నదాతలు, ప్రజలందరూ కూడా అన్నదానం చేయడానికి ముందరికి వస్తున్నారు. అలాగే శుక్రవారము టీ మరియు బ్రెడ్ స్పాన్సర్ చేయడానికి ముందుకు వచ్చిన ప్రతి ఒక్కరిని ఈరోజు మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం. వారిని బట్టి ఆ దేవాతి దేవునికి కృతజ్ఞతలు అర్పిస్తూ ఉన్నాం. అలాగే ప్రియులారా, ఈ కేంద్రము నిర్వహించబడాలంటే హైదరాబాద్ అతిమేత్రాసన గురువుల తండ్రి గారి యొక్క గురువుల యొక్క సహాయ సహకారాలు, అలాగే ఎస్విడి సంస్థ హైదరాబాద్ ప్రావిన్స్ యాజమాన్యము మాకు ఎల్లప్పుడూ కూడా తోడుగా నిలబడి మీ వెనక మేమున్నాము, మీరు ముందరికి వెళ్ళండి అని చెప్పి మా భుజాలు తట్టి మమ్మల్ని ప్రోత్సహిస్తూ మమ్మల్ని ముందుకు నడిపించినందుకు, అలాగే లోకల్ రాజకీయ నాయకులు, దేవుడు వారు మా పట్ల ఎల్లప్పుడూ కూడా సహృదయంతో ప్రవర్తించేలా దేవుని కృప పనిచేసినందుకు, రాజకీయ నాయకులు మాకిచ్చిన సహాయ సహకారాలను బట్టి, ఎల్లప్పుడూ మాతో నిలబడినందుకు మేమందరం కూడా కృతజ్ఞతగా ఈరోజు దేవునికి వందనాలు అర్పిస్తున్నాము, స్తోత్రాలు అర్పిస్తున్నాము. దెర్ ఆర్ సో మెనీ రీజన్స్ టు థ్యాంక్ గాడ్. దేవునికి వందనాలు అర్పించడానికి చాలా కారణాలు ఉన్నాయండి. ఆయనను ఎంత స్తుతించినా, ఎన్ని కృతజ్ఞతలు చెప్పినా, ఎన్ని వందనాలు సమర్పించినా అవి సరిపోవు. అలాగే ఇప్పటివరకు చదవబడిన, ప్రస్తావించబడిన ప్రతి ఒక్కరిని కూడా మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం, గుర్తు చేసుకుంటున్నాం. మీకు కూడా కృతజ్ఞతలు తెలియచేస్తున్నాం. పరిచర్యలో మాతో నిలబడినందుకు, మాకు సహాయ సహకారాలు అందిస్తున్నందుకు మీకు కూడా ప్రత్యేకమైన వందనాలు. అవును, ఫాదర్ గారు చెప్పినట్టు ఇంతమంది సహకారంతోనే ఇంత పెద్ద సెంటర్ నడుస్తూ ఉంది. ఇన్ని సంవత్సరాలు గడిచిన ఒక సంవత్సరంకు ఫాదర్ గారు అనేక మందిని గుర్తించి ఈరోజు థ్యాంక్స్ చెప్పారు. మరొకసారి మిమ్మల్ని దేవుడు ఆశీర్వదించి నూతన సంవత్సరంలో కూడా దీవించాలని ఈరోజు ఆరాధనలో కృతజ్ఞత స్తోత్ర ఆరాధన జరుపుతున్నాం. ఈ విషయాన్ని తెలియచేస్తూ ఇక్కడ ఉన్న గురువులందరూ మిమ్మల్ని ప్రత్యేకంగా థ్యాంక్స్ చెప్పడానికి లింక్లో ప్రతి ఒక్కరికి పంపండి. ప్రతి ఒక్కరూ ఈ విషయం తెలుసుకొని మేము మీకోసం రుణపడి ఉన్నామని తెలుసుకొని గొప్ప రోజు అందరికీ లింక్ పంపిస్తూ సిద్ధపడాలని మనవి చేస్తున్నాను. మా కొరకు మృతి చెందిన యేసు ప్రభు ఆత్మలకు జీవాధారమైన మీ కృపావరం మీ ద్వారా సర్వజగత్తుకి పెళ్ళుబికి ప్రవహించినది. జీవ ఊట అయిన దేవా, ఎడత్తగని దైవ కృప విశ్వ ప్రపంచాన్ని ఆవరించి నీ సర్వస్వాన్ని మాలో కురిపించు. యేసు తిరుగుహృదయము నుండి జీవ ఊటవలే ప్రవహించు దివ్య రక్తమా, జీవజలమా మేము నమ్ముచున్నాం. యేసు తిరుగుహృదయము నుండి జీవ ఊటవలే ప్రవహించు దివ్య రక్తమా, జీవజలమా మేము నమ్ముచున్నాం. యేసు తిరుగుహృదయము నుండి జీవ ఊటవలే ప్రవహించు దివ్య రక్తమా, జీవజలమా మేము నమ్ముచున్నాం. అందరూ పరలోక తండ్రి వైపు చూస్తూ, పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పూజింపబడుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము.
మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. అమ్మ మరియ తల్లి మనతో నిలబడింది. థ్యాంక్స్ చెప్తాం, ప్రార్థిస్తాం. దేవవర ప్రసాదం చేతరణిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలముకు యేసు ఆశీర్వదింపబడిన వారని. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరి యొక్క మాత, పాపాత్మైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. ఈరోజు రాత్రి 10 గంటల నుంచి 1 గంటల వరకు, రేపు ఉదయం 10 నుంచి 1 గంటల వరకు జరుగుతున్న ఈ నూతన సంవత్సరం యొక్క ప్రత్యేక ఆరాధన, పూజా బలి, వాక్య పరిచర్య ఆరాధన ఇవన్నిటినీ ప్రభువునికి అర్పిస్తూ విశ్వాసంతో ఎన్ని సంవత్సరాలు నడిపించిన దేవుడు మన విశ్వాసం ప్రకటిస్తూ మంచి శుభ కార్యములు, శుభ వార్త అందించే సంవత్సరం ఉదయించాలని అందరు కలిసి విశ్వాస సంగ్రహము. పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని విశ్వసించుచున్నాను. అతని ఏకపుత్రుడును మన ప్రభువైన యేసుక్రీస్తును విశ్వసించుచున్నాను. ఇతడు పవిత్రాత్మ వలన గర్భమై కన్య మరియమ్మ నుండి పుట్టెను. పౌలు పిలాతుని అధికారమునకు లోనై పాటుపడి శిలువ మీద కొట్టబడి మరణం పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళమునకు దిగి 3వ నాడు చనిపోయిన వారిలో నుండి లేచెను. పరలోకమునకెక్కి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చొని ఉన్నాడు. అక్కడ నుండి జీవించు వారులకును చనిపోయిన వారులకును తీర్పు చేయుటకు వచ్చును. పవిత్రాత్మను విశ్వసించుచున్నాను. పరిశుద్ధ కథోలిక సభను, పునీతుల సంబంధ ప్రయోజనమును విశ్వసించుచున్నాను. పాపముల మన్నింపును విశ్వసించుచున్నాను. శరీర ఉత్థానమును విశ్వసించుచున్నాను. నిత్య జీవమును విశ్వసించుచున్నాను. ఆమేన్. ఈ మొదటి గుర్తును ఫాదర్ రవి గారు ధ్యానాంశమును మనకు నేర్పిస్తూ దీనికోసం థ్యాంక్స్ చెప్పమని మీ అందరినీ పిలువబోతున్నారు. భక్తితో ఆలకించిన ద ఫస్ట్ డికేడ్ అండ్ ద రిఫ్లెక్షన్ ఈస్ గివెన్ బై ఫాదర్ రవి. లెట్ us కంటిన్యూ టు ప్రే. కీర్తన 103 1 నుంచి 3 వచనాలు చదివినట్లయితే కీర్తనాకారుడు ఈ విధంగా దేవుని స్తుతిస్తున్నాడు. నా ఆత్మమా ప్రభువును స్తుతింపుము, ప్రభువు చేసిన మేలులను అతని ఉపకారములను వేనిని మరువకుము. అలాగే కీర్తన 13 5 ప్రభువు నాకు మేలులు చేసిన కనుక నేనతనుని స్తుతించి కీర్తించెదను. అవును ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు మనము ఈ సంవత్సరపు చివరి రోజున ఉన్నాము. ఒక్కసారి సంవత్సరాన్ని నెమరి వేసుకుంటే దేవుడు చేసిన మేలులు, దేవుడు మన జీవితంలో చేసిన గొప్ప కార్యములను తలంచుకుంటూ ఆయనకి కృతజ్ఞతలు చెల్లించవలసిన ఒక శుభ సమయం ఇది. ఈరోజు నువ్వు ప్రాణంతో ఉన్నావంటే, జీవంతో ఉన్నావంటే అది కేవలము దేవుని యొక్క కృపనే. మనం చూస్తున్నాం, మన చుట్టూ ఎన్నో ప్రమాదాలు జరుగుతున్నాయి, ఎన్నో ఆపదలు వాటిల్లుతున్నాయి, ఎన్నో కీడులు నిత్యము జరుగుతూ ఉన్నాయి. కానీ దేవుడు కీర్తన 91లో వాగ్దానం ఇచ్చినట్లుగా ఏ కీడు, ఏ ఆపద నీకు వాటిల్లదు అని చెప్పి కీర్తన 121 7 వాగ్దానం ఇచ్చాడు. ఆయన వాగ్దానం ఇచ్చినట్లే నిన్ను కాపాడుతూ ఉన్నాడు, నీ కుటుంబాన్ని కాపాడుతూ ఉన్నాడు. అలాగే ఎన్నో మేలులు చేశాడు. యాజ్ ద Psalm 121:7 says, no harm shall befall you, no evil shall come near you. The Lord has been so gracious to you. He has been protecting you. He has been watching over you. He has been guiding you. దేవుడు తన కృపను బట్టి ఈ సంవత్సరం అంతా కూడా నిన్ను నడిపించాడు. నీ కుటుంబానికి, నీ ఇంటికి మేలులు చేశాడు. The Lord has done so many good things to you and your family. And these are the very reasons why we must thank Him, why we must praise Him. Let us all join together with one heart and mind. అందరం కలిసి ఏక హృదయంతో, ఏక మనస్సుతో ఈ పాట పాడుతూ ఆ దేవుని స్తుతించుదాం, ఆరాధించుదాం, ఘనపరచుదాం, స్తోత్రించుదాం, వందనాలు చెల్లించుదాం. నా యేసు రాజునకే
నిత్యము స్తోత్రమయ్యా. నా యేసురాజునకే నిత్యము స్తోత్రమయ్యా. నాలో నివసించెడి యేసుకు స్తోత్రమయ్యా. నాలో నివసించెడి యేసుకు స్తోత్రమయ్యా. ప్రభువు చేసిన మేలులను నిరతము స్మరించెదన్. ప్రభువు చేసిన మేలులను నిరతము స్మరించెదన్. పూర్ణ హృదితో నీ నామం పాడి కీర్తించెదన్. హృదితో నీ నామం పాడి కీర్తించెదన్. నా యేసు రాజునకే నిత్యము స్తోత్రమయ్యా. నిత్య పితా మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. ఫాదర్ గారు మొదటి గుర్తు చెప్తారు, భక్తితో అందరి కోసం ప్రార్థిస్తాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసుక్రీస్తునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్య పిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఫాదర్ రవి గారే ఇక్కడ ప్రోగ్రాం మొత్తం చూసుకుంటున్నటువంటి వ్యక్తి. ప్రతి వడకానికి ప్రతి ప్రోగ్రాంకి ఏ విధముగా ప్రతి ఒక్కరికి దైవ సందేశం అందించి టాక్స్ ఇవ్వాలవన్నీ సిద్ధం చేస్తున్నటువంటి వ్యక్తి. మరి చక్కగా ఫాదర్ గారు ఎన్ని 365 రోజులు చేయగలిగారు. మరి రాబోయే దినంలో కూడా ఇంకా నెక్స్ట్ లెవెల్లో ఈ సెంటర్లో మనమందరం కూడా నడిపించుటకు ఫాదర్ గారిని నన్ను ఇక్కడ ఉన్నటువంటి బిడ్డలందరినీ దేవుడు దీవించమని ఈరోజు రాత్రి మళ్ళీ ఒకసారి వాక్య పరిచర్య చేయబోతున్నటువంటి పూజ చేస్తున్న మా గురువులందరినీ ప్రభు దీవించమని ప్రార్థిస్తాం. ఫాదర్, మే గాడ్ బ్లెస్ యూ and on your behalf and everybody, I wish all of you a very happy new year that is going to come, and thank you for all these 365 days. God's blessings for you. ప్రియమైన సహోదరి సహోదరులారా, రెండవ గుర్తును మన మధ్యలో అందరికి అసిస్టెంట్గా చిన్నపిల్లలు మొదలుకొని ప్రతి ఒక్కరికి ప్రేమతో పలకరించే ఒక వ్యక్తి ఫాదర్ సిజో గారు. ఇప్పుడు ఫాదర్ సిజో గారు మన మధ్యలో రెండవ గుర్తును
మనకు వివరిస్తూ ప్రార్థన చేస్తారు. భక్తితో మనం కలిసి ప్రార్థిస్తాం. అందరూ కూడా ఈ ధ్యానాంశము మన జీవితంలో నెరవేరాలి అని విశ్వసించుకొని మనసులో ప్రార్థనగా ఉండండి. కీర్తన 103:3-4 వచనములు. అతడు నా పాపమునెల్లా మన్నించును, నా వ్యాధులనెల్లా కుదురించును, సమాధి నుండి నన్ను కాపాడును, ప్రేమ నెనరులు అనేడు దీవెనలు నీకు వసుగును. ఈరోజు ప్రతి విధంగా దేవుని యొక్క ఆ గొప్ప వచనం, దేవుని యొక్క వాగ్దానము మా జీవితములు, మా అందరి జీవితములు నెరవేరడానికి మనం ప్రార్థించుదాం. యేసు ప్రభు మన యొక్క పాపములన్నిటిని కూడా మన్నించి మనల్ని నిత్య జీవనంలోకి నడిపించబోతున్న సంవత్సరంలోకి మనం అడుగుపెడుతున్నాము. ఇంతవరకు దేవుడు మన జీవితంలో చేసిన ప్రతి మేలులకు కృతజ్ఞత అర్పించడంతో పాటు దేవునికి మనల్ని మనం సమర్పించుదాం, మన పాపములు సమర్పించుదాం. ఇదిగో ఈరోజు తన యొక్క రెక్కల క్రింద మమ్మల్ని కాచి కాపాడి మనల్ని రక్షిస్తున్నాడు. ప్రత్యేకంగా మన పాపము నుండి దేవుడు నన్ను రక్షిస్తాడు. ఇదిగో ఈ సమయము, ఈ యొక్క కరుణా జపమాల మనం అందరము కూడా చేస్తున్నప్పుడు ప్రత్యేకంగా దేవుని యొక్క కరుణ, దేవుని యొక్క దయ మా మీదే, మా కుటుంబం మీదే కురిచాలయ్యా అని మనం అందరము కూడా ప్రార్థించుదాం. ఇదిగో ఈరోజు దేవుడు ఎన్నుకునే రోజు, మమ్మల్ని అన్నింటినీ క్షమించడానికి దేవుడు ఎన్నుకునే రోజు. మన పాపములు ఒప్పుకొని దేవుని యొక్క గొప్ప మనసుతో, పశ్చాత్తాప హృదయముతో ఆ దేవుని యొక్క వాగ్దానము మా జీవితంలోకి మనము స్వీకరించుదాం. ఈ యొక్క గుర్తు మనము ప్రార్థన చేస్తున్నప్పుడు పాపమందా మన్నించిదివి, వ్యాధులన్ మాన్పిదివి. పాపమంతా మన్నించితివి, వ్యాధులన్ మాన్పిదివి. నా రుధిరం నశింపగా కాపాడి రక్షించిదివి. నా రుధిరం నశింపగా కాపాడి రక్షించితివి. నా సురాజునకే నిత్యము స్తోత్రమయ్యా. నా యేసు రాజునకే నిత్యము స్తోత్రమయ్యా. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్య పితా మీ దివ్య కుమారులను మా నాథుడైన
యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సమస్త మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. ద్వేషాగ్ని, ద్వేషము, పగ ఇవన్నిటి మధ్యలో కొన్నిసార్లు మనము ఎంతోమంది చేత త్యజించబడ్డాం, నిరాకరింపబడ్డాం. 118వ కీర్తన 5వ వచనంలో, నా వేదనలలో నేను ప్రభువునకు మొరబెట్టి తిని అతడు వేడికోళ్ళను ఆలించి నన్ను ఆదుకొనెను. Psalm 118:5, in my moment of trouble I cried to the Lord, mourned to the Lord, and he heard my groaning, and he heard all my agony and pains of life. ఈ సంవత్సరం ఎన్నిసార్లు మీరు త్యజింపబడ్డారో, తృణీకరింపబడ్డారో, వేధింపబడ్డారో అవన్నీ గుర్తించండి. కానీ దేవుడు మీతో ఎట్లా నిలబడ్డాడో దానికి స్తోత్రం చెల్లించే గొప్ప దినం ఇది. దేవుడు ఇన్ని రోజులు మిమ్మల్ని ఎట్లా కాపాడుకుంటూ వస్తున్నాడో అవన్నింటికీ దివ్య మందస్సం ముందు బాలయేసు 2 చేతులను చాచి ఆహ్వానిస్తున్న ఈ ఆరాధనలో మరియ తల్లి మోకాళ్ళ మీద ఉండి, యోసేపు గారు మోకాళ్ళ మీద ఉండి మీకోసం ప్రార్థిస్తున్న ఆరాధనలో దివ్య కిరణాలు కరుణ జపమాలలో ప్రవహిస్తున్న సమయంలో భక్తితో పాడి ఈ 3వ గుర్తులో దేవునికి స్తోత్రం చెల్లించి పాడుదాం. ద్వేషాగ్నిలో చితికి తిని ప్రియుడా నన్ను ఆదుకొంటివి. ద్వేషాగ్నిలో చితికితివి, ప్రియుడా నన్ను ఆదుకొంటివి. వెలివేస్తే రోదిస్తీని, నీవే నన్ను ఓదార్చితివి. వెలివేస్తే రోదిస్తీవి, నీవే నన్ను ఓదార్చితివి. నా యేసు రాజునకే నిత్యము స్తోత్రం. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ గుర్తును మన బృందంలో ఉన్న బిడ్డలు చెప్తారు. ఈ బృందం కూడా వెనుక నుండి, మరి ముఖ్యంగా మీకు తెలుసు, తెర వెనుక అనేక మంది పనిచేస్తున్నారు. వీళ్ళు మాత్రం కాదు, వాళ్ళందరికీ అంకితం చేసి ప్రత్యేకంగా మనం ప్రార్థన చేద్దాం. వాళ్ళు మీకోసం ప్రార్థిస్తారు, మీరు మా కోసం ప్రార్థించండి. భక్తితో ప్రార్థన చేసుకుందాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్య పితా మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును
మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. ఎంత జాగ్రత్తగా దేవుడు కాపాడుతున్నాడో మీరు చూస్తున్నారు. అనేక కీడులు జరుగుతున్న లోకంలో ఎంత భద్రంగా కాపాడుతున్నాడో ఈ ప్రార్థన మనలందరినీ 365 రోజులు కాపాడింది. సెంటర్ని, మీ కుటుంబాలను, ప్రపంచంలో. అలాగే మిమ్మల్ని మరొకసారి అర్పించండి, సెంటర్ని అర్పించండి. కరుణ కోసం, కరుణ జపమాలలో సంరక్షణ కోసం భక్తితో మనం ప్రార్థన చేసుకుందాం. నిన్న కూడా నేను ఒక యూట్యూబ్లో చూశాను. మరి ఒక కేరళ వెళుతున్నటువంటి ఎక్స్ప్రెస్ ఆంధ్ర వెళ్ళే సమయంలో కాలిపోయి కొన్ని బోగీస్ కాలిపోయినట్టు, ఎర్నాకుళం ఎక్స్ప్రెస్ అలాంటిది. సో జరుగుతుంటే దేవుడు ఒక్కరు తప్ప మిగిలిన వాళ్ళందరినీ తప్పించాడు, రక్షించాడు. 70 సంవత్సరాలు వృద్ధ వయసులో ఉన్న వ్యక్తి ఒక్కరు చనిపోయారని విన్నాం. సో ఇలా ఎన్నెన్నో సంఘటనలు జరుగుతున్నాయి. భక్తితో మనం ప్రార్థన చేద్దాం. భద్రత కోసం అందరూ కలిసి యేసువా, దివ్య కారుణ్యమా, దివ్య కారుణ్యమా, ఈనాటి నుండి ఎటువంటి సంశయం లేకుండా నా సంపూర్ణ జీవితమును మీకు నేను సమర్పిస్తున్నాను. నా గతము, నా ప్రస్తుతము మరియు నా భవిష్యత్తును మీ హస్తములందు ఉంచుచున్నాను. ఈనాటి నుండి నేను మీ నిజ బిడ్డగా జీవింప భాగ్యము దయచేయండి. మీ దివ్య కారుణ్య ప్రతిరూపము ఇహలోకమునందు నా గృహమును, నా కుటుంబమును, దివ్యవాక్య కేంద్రమును, DMI 24/7 గ్రూపును, మా ప్రయాణములను సకల కీడుల నుండి కాపాడును గాక. దీనిని ఆరాధించు వారందరూ ఎన్నటికి వినాశనం చెందకుందురుగాక. ఇది వారి జీవితంలో సంతోషముగాను, మరణములో నమ్మకముగాను మరియు సదాకాలమునే మహిమగాను ఉండునుగాక. ఆమేన్. యేసువా, నిన్ను నమ్ముచున్నాను. జీసస్, ఐ ట్రస్ట్ ఇన్ యు. పునీత ఫాస్టినమ్మ గారా, సెయింట్ ఫాస్టినా, ప్రియమైన సహోదరి సహోదరులారా, కొన్ని చోట్ల జరుగుతున్న ప్రోగ్రామ్స్ని త్వరగా మీకు చెప్తాను. తర్వాత 4వ గుర్తును సిజో గారు మనకు ధ్యానాంశం చెప్తూ మనమందరం కలిసి ప్రార్థన చేసి ఒక్కొక్క గుర్తులో ముగించబోతున్నాం. ఈ లింక్ను వెంటనే అందరికీ పంపిస్తూ నేను ప్రతి ఒక్కరిని బట్టి థ్యాంక్ చెప్తున్నామని అందరికీ తెలియచేయండి. ఫ్రమ్ ద సెంటర్ వి విష్ ఆల్ ఆఫ్ యూ వెరీ హ్యాపీ న్యూ ఇయర్. అట్ ద సేమ్ టైమ్ థ్యాంక్ యూ ఫర్ స్టాండింగ్ విత్ us లాస్ట్ 365 days. గమనించండి ప్రేమైన సహోదరి సహోదరులారా, ఈరోజు రాత్రి 10 నుంచి 1 గంటల వరకు, రేపు కూడా 10 నుంచి 1 గంటల వరకు ఇక్కడ యేసు ప్రభు నామంలో ప్రత్యేకమైనటువంటి ఆ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియచేస్తూ మనం భద్రంగా ఉండాలని అనేక విషయాల కోసం ప్రార్థన చేయబోతున్నా. మిస్ కావద్దు. మొదటి రోజు దైవ సన్నిధిలో ఉండడం దేవుడు మీకు ఇచ్చిన గొప్ప కానుక. ఈ స్థలంలో ఎన్ని మేలులు, అద్భుతాలు జరుగుతున్నాయి చూస్తున్నారు. మొదటి రోజే అద్భుతాలు పొందడానికి రండి. ఈరోజు రాత్రి, రేపు ఉదయం 10 నుంచి 1 గంటల వరకు వచ్చేవారు దయచేసి. రేపు మరి నంబర్ తెలియదు కావున భోజన సదుపాయాలు ఉండవు, అందువల్ల మీరే భోజనం తెచ్చుకోండి. లేకపోతే పక్కన చాలా హోటల్స్ ఉన్నాయి, మీరు గడపండి. ఇక్కడికి వచ్చి గడపాలని మీ అందరినీ మనవి చేస్తున్నాను. అలాగే ప్రియమైన సహోదరి సహోదరులారా, రేపు ఉదయం 6:30 పూజ ఉండదు. కారణం, రేపు 10 గంటల నుంచి పూజ మళ్ళీ స్టార్ట్ చేస్తున్నాం. కావున టుమారో వీ విల్ నాట్ బీ హ్యావింగ్ 6:30 మాస్ as we begin 10 o'clock again the New Year celebrations. అలాగే ప్రియమైన సహోదరి సహోదరులారా, మొదటి రోజు అయిన తర్వాత 2వ రోజు శుక్రవారం డివైన్ లైట్ మినిస్ట్రీస్ దగ్గర అక్కడ కూడా వాక్య పరిచర్య చేయడానికి వస్తున్నాం. అందువలన వచ్చే శుక్రవారం భక్తులుగా మీరు వచ్చి అక్కడ కూడా వాక్య పరిచర్యను విని దేవుని యొక్క ఆనందంలో పాల్గొని దేవుడు ఆ మినిస్ట్రీ ద్వారా చేసిన మేలులు కూడా స్తోత్రం చెల్లిస్తూ రాబోయే దినములలో వారిని మిమ్మల్ని దేవుడు దీవించాలని ప్రత్యేక ప్రార్థన జరపబోతున్నాం, వాగ్దానం చెప్పబోతున్నాం.
రండి, ప్రభు సన్నిధిలో గడపండి, ప్రభు యొక్క దీవెనలు పొందండి. అలాగే 4వ తారీఖున ఇక్కడ ప్రభు చిత్తమైతే ఎమ్మెల్యే గారు మనకు అనేక విషయాలు సహకరిస్తున్న ఎమ్మెల్యే గారు కాంపౌండ్ వాల్ ఓపెన్ చేయడానికి వస్తానని ఒప్పుకున్నారు. రండి, మన మధ్యలో జరుగుతున్న ప్రోగ్రాంలో పాల్గొని దేవుని దీవెనలు పొందాలని మనవి చేస్తున్నాను. అలాగే 6వ తారీఖున 2వ మంగళవారం కాదు, మొదటి మంగళవారం ఈసారి మెట్టుగూడ చర్చిలో కూడా వాక్య పరిచర్య చేయడానికి వస్తున్నాం. 7వ తారీఖున ములుగు దగ్గర ఒక చోటులో వాక్య పరిచర్య వరంగల్ మేతరాశ్రమం చెప్పడానికి వస్తున్నాం. అలాగే 10వ తారీఖున 2వ శనివారం నాడు డివైన్ మర్సీ సెంటర్ అప్సిగూడలో వాక్య పరిచర్యలు జరుగుతున్నాయి. ఇవన్నీ దేవుడు మీకు ఇచ్చిన గొప్ప వరప్రసాదములు. ప్రత్యేక దీవెనలు పొందుటకై ప్రార్థించండి. అలాగే 7 సాయంత్రం నుంచి 10 మధ్యాహ్నం వరకు ఇంగ్లీష్ వడకం. ఇక్కడ ఫస్ట్ వడకం, ఇదే సంవత్సరానికి మొదటి వడకం. ద ఫస్ట్ retreat ఈస్ ఇన్ ఇంగ్లీష్ అండ్ దట్ ఈస్ ఫ్రమ్ 7th evening to 10th afternoon. You will really enjoy the bliss of God if you come. అలాగే 19 సాయంత్రం నుంచి 23 సాయంత్రం వరకు తెలుగు భాషలో ఈ సెంటర్లో మొట్టమొదటి వడకం తెలుగులో క్షణంగా జరుగుతాయి. రండి, మొదటి నెలలోనే పాల్గొనండి. మీరు మొదటి స్థానం వహించినట్టు ప్రభుని ప్రార్థన చేసుకుందాం. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఇన్ని ప్రోగ్రామ్స్ కోసం ప్రత్యేకంగా మీరు ప్రార్థించుకోవాలని మనవి చేస్తున్నాను. ఇప్పుడు 4వ గుర్తును ఫాదర్ గారు మనకు తెలియచేస్తూ ప్రార్థనలు నడిపిస్తారు. మొదటి యోహాను 1వ అధ్యాయము 7వ వచన ప్రకారము, ఆయన పుత్రుడగు యేసు రక్తము మనలను పాపములన్నిటిని నుండి శుద్ధి చెయ్యును. అవున బిడ్డలారా, యేసు ప్రభుని యొక్క రక్తం అనేది చాలా గొప్ప శక్తి నిండినది. ఆయన యొక్క రక్తముతో మన పాపములు కడగబడతాడు. ఆయన యొక్క రక్తముతో మన పాపములు మన్నింపు దేవుడు ఇస్తారు. ఇదిగో ఆ రక్తముతో ఎవరైనా కడగబడుతున్నప్పుడు వారి జీవితములు మంచి మంచి అద్భుత కార్యములు దేవుడు సమకూర్చి మళ్ళీ పాపం చేయడానికి కూడా ప్రేరణ తీసివేస్తారంట. ఈరోజు ఎంతోమంది పాపములు పడిపోయి ప్రభువా నన్ను క్షమించండి ప్రభువా అని ఒప్పుకున్నారు. ఇదిగో వారి యొక్క సంతోషకరమైన వచనం దేవుడు ఇస్తున్నారు. ఆయన రక్తముతో శక్తి ఉంటుంది అని విశ్వసించి ఆయన రక్తముతో నన్ను కడగండయ్యా అని ప్రార్థన చేసినప్పుడు వారి పాపములు మాత్రం కడగబడడం మాత్రం కాదు, ఇంకా పాపం చేయడానికి గల ప్రేరణ కూడా ఆగిపోతాయి. ప్రైజ్ ద లార్డ్. అదేవిధంగా ఈరోజు యోహాను గారు 19వ అధ్యాయము 34వ వచన ప్రకారం ఏం చెప్తున్నారండి? ఒకడు ఆయన ప్రక్కన బెల్లముతో పోడ్చెను, వెంటనే రక్తము నీరు ప్రవహించినంత. ఆ యేసు ప్రభు మరణించిన సమయములు కూడా ఆ బెల్లముతో ప్రక్కన ఉన్నటువంటి బెల్లముతో పోడ్చినప్పుడు ఆయనకి ఒక అద్భుతకరంగా ఆ కన్ను చూపు తిరిగి వచ్చింది. ఒక మహా అద్భుతము. ఈరోజు మనము కూడా ఆయనని విశ్వసించి మనము కూడా ఆయనతో ప్రార్థన చేసినప్పుడు అసాధారణమైన కార్యములు మన జీవితంలోకి సాధ్యం చేసి దేవుడు మంచి అద్భుత కార్యం మన ఎదుట కూడా చేస్తారని మనం విశ్వసించుదాం. ఈ గుర్తు మనము చెప్తున్నప్పుడు ప్రభువా ఆ అదుడు చూసిన ఆ గొప్ప చూపు నేను కూడా చూడాలయ్యా, నా జీవితంలో కూడా మన్నింపు రావాలయ్యా, నా జీవితంలో కూడా అద్భుత కార్యములు నేను చూడాలయ్యా అని చెప్పి మనం ఈ గుర్తులు నమ్మకం కలిగి విశ్వాసముతో మనం ప్రార్థించుతాం. 3 గంటల ప్రార్థన, కల్వారిగిరికి ఎక్కే ప్రార్థన, కరుణ ప్రవగించే గొప్ప సమయం. మీ విన్నపాలను ఒకసారి చేతులెత్తి ప్రభును కర్పిస్తూ భక్తితో ప్రార్థించి ఈ పాట ద్వారా యేసును క్రీస్తుని యొక్క దివ్య రక్తం జీవజలం ప్రవగించి 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 ఆరోగ్యం కలగాలని, అద్భుతాలు జరగాలని, విడుదల కలగాలని, సువార్త కలగాలని, శుభవార్త కలగాలని, శుభకార్యములు కలగాలని. ఎంతోమంది మరి వాళ్ళ జీవితంలో ఫారిన్లో కూడా ఇబ్బందులలో ఉన్నారు. జాబ్ విషయంలో, పిఆర్ విషయంలో, వీసా విషయంలో అన్నీ తొలగిపోయి మంచి శుభ సంవత్సరం మన ప్రజలకు ఇక్కడ వేరే దేశాలలో రావాలని భక్తితో పాడుదామా ప్రియమైన సహోదరి సహోదరులారా. కల్వారి రక్తముతో కడిగితివి, జీవజలమై ప్రవగించితివి,
కల్వారి రక్తముతో కడిగిదివి, జీవజలమై ప్రవహించిదివి. నీ ఆత్మతో అభిషేకించితివి, నీ సాక్షిగా మార్చితివి. నీ ఆత్మతో అభిషేకించిదివి, నీ సాక్షిగా మార్చిదివి. తమిళములో పాడదాం. ఎన్ యేసు ராஜாவுக்கே என்னாலும் ஸ்தோத்திரம், என்னோடு வாழ்பவர்க்கே ఎన్నాడు స్తోత్రం. ఈ గుర్తును ఫాదర్ గారు మన తరఫున చెప్తారు, భక్తితో ప్రార్థిస్తాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. నిత్య పిత మీ దివ్య కుమారుడను మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను, ఆత్మను, దైవత్వమును మా పాపముల పరిహారార్థము, సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. ముగించే మునుపు మరొకసారి మీకు గుర్తు చేస్తూ ఉన్నాను. గడిచిన కొన్ని రోజులుగా మీకు చెప్పుకుంటూ వస్తున్నాను, ఈ క్యాలెండర్లో ఉన్న ప్రత్యేకత, ఎన్ని మేలులు దేవుడు చేశాడని. మనీ థింగ్స్ ఆర్ హ్యాపనింగ్, మిరక్యులస్ ఆసమ్ థింగ్స్ ఆర్ హ్యాపనింగ్ త్రూ దిస్ క్యాలెండర్. ఐ బీన్ టెల్లింగ్ యూ అండ్ నేను మీతో పంచుకున్నాను. కొంతమంది వెంటిలేషన్లో ఉన్న వాళ్ళు కూడా బయటకు వచ్చినటువంటి కుటుంబాలు స్తోత్రం చెల్లిస్తూ ఇలాంటి క్యాలెండర్ని ప్రజలకు పంచుతూ ఉన్నారు. మొన్న వెళితే ఆశ్చర్యపడిపోయాను. అలాంటి గొప్ప కార్యములు జరిగించే క్యాలెండర్ ఇది కూడా, దయచేసి ప్రార్థించండి. అలాగే నిన్నటి రోజు ఒక పెళ్లి కోసం దీవించడానికి వెళుతుంటే రవి అనే సహోదరుడు మరి విశాఖపట్నం నుంచి నాకు ఫోన్ చేశాడు. ఈరోజు దయచేసి విశాఖపట్నం చెందిన వాళ్ళు, రవి గారు మధురవాడ మాత్రం కాదు, విశాఖపట్నం ఏరియా మొత్తం అప్ టు శ్రీకాకుళం కవర్ చేస్తున్నాడు. వీధి వీధులకు వెళ్ళి ఊర్లకు ప్రయాణం చేసి స్కూటీలో వెళ్ళి తన కారు ఉన్న ఆ ప్రదేశంలో వెళ్ళలేము కావున మూలలకు వెళ్ళి ప్రజలకు పంచుతున్నాడు. ఆయన చెప్పిన సాక్ష్యం ఏంటంటే, ఫాదర్ 2 సంవత్సరాలు దీన్ని పంచాను కావున 2 సార్లు హోలీ ల్యాండ్ పోయిన సంవత్సరం ఈ సంవత్సరం వెళ్ళానంటాడు. ఈ క్యాలెండర్ పంచాడకుండా 2 సార్లు దేవుడు హోలీ ల్యాండ్కి, దేవుడు పుట్టి పెరిగి చనిపోయినటువంటి ఆ స్థలములకు దేవుడు ఆయన 2 సార్లు తీసుకెళ్ళాడు. 2 సార్లు పంచాడు, 2 సార్లు హోలీ ల్యాండ్కి వెళ్ళాడు. ఇలా చెప్తూ ఉంటే చాలా సాక్ష్యాలు ఉన్నాయి, ఒక్కొక్కటి మీకు రోజు చెప్తూ ఉన్నాను. అలాగే ఆయన చెప్తున్నారు, ఫాదర్ నేను క్యాలెండర్ తీసుకుని వెళ్ళి ఒక చోటుకు పంచినప్పుడు ఒక వ్యక్తి ఆ స్థలమునకు రాలేకపోయారు, వేరే వ్యక్తిని పంపించారు. ఆ క్యాలెండర్ తీసుకుపోయి వాళ్ళ కుటుంబంలో అక్కడ ఇచ్చినప్పుడు ఆ తల్లి ఏడ్చుకుంటూ ఫోన్ చేసి ఇలా చెప్పిందంట, థ్యాంక్స్ అండి, చాలా వందనాలండి, యేసుప్రభువే మా ఇంటికి వచ్చాడండి, యేసుప్రభువే మాకు ఇంటికి వచ్చాడండి. ఈయన దాన్ని విని ఆయన విశ్వాసం కూడా పెరిగిందంట. క్యాలెండరే ఇచ్చాను కదా, యేసుప్రభువే మా ఇంటికి వచ్చాడండి ముత్తంగి నుంచి అని ఆ తల్లి అవతల సైడ్ ఏడ్చిందంట. ఆయన చెప్తున్నాడు, ఫాదర్
పోయిన సంవత్సరం కంటే ఈ సంవత్సరం నాకు ఇంకా అనుభూతి కలుగుతుంది ఫాదర్ అంటున్నాడు. ఇలాంటి గొప్ప క్యాలెండర్ మీ అందుబాటులో వస్తుంది. ఇంకా కొన్ని ఉంటాయి, కొన్ని వేళే ఉంటాయి, తర్వాత మీకు దొరకదు. అందువల్ల త్వరపడి ఎవరైతే ఆన్లైన్లో, తర్వాత ఇక్కడ వ్యక్తిగతంగా, తర్వాత కొన్ని చోట్ల ఉన్నాయి, అనౌన్స్ చేస్తాను, చెప్పి ముగించబోతున్నాం ఆరాధనను. దానికి ముందు చదువుతాను, దయచేసి స్క్రీన్ మీద నంబర్ చూసుకుంటూ త్వరగా పొందుకోండి. అలాగే ఆర్థికంగా మంచిగా ఉన్నవాళ్ళు మీరు వేరే వాళ్ళకు 100 క్యాలెండర్లు 1000 క్యాలెండర్లు పంచండి ప్లీజ్. మీకు ఇలాంటి గొప్ప సాక్షిగా మీరు మారాలని ఆశ. ఫాదర్ సాగర్ ఎస్విడి డిఎంసి హబ్సిగూడ, అలాగే గ్లోరియా సుజిత్ ట్రిములగిరి మెట్టుగూడ, లారా రాజీవ్ ఏసీఎల్ డమైగూడ, బ్రదర్ హ్యారీ బోయ్గూడ, రాజు మేదీపట్నం, షీలా ఖైరతాబాద్, ఎం అమలిన్ రాజు గుంటూరు అండ్ విజయవాడ, శ్రీనివాస్ రెడ్డి కోదాడ, బి రవి గారు మధురవాడ అండ్ విశాఖపట్నం, అంతోనమ్మ వరంగల్, ప్రేమ వరంగల్, కె మేరీ రాణి నెల్లూరు, తెరసా కడప, వసంత ఎంజాల, సెసిలియా సికింద్రాబాద్, అనురాధ హైదరాబాద్. మరియు నేను శుక్రవారం రాబోతున్నటువంటి ఆ స్థలంలో డివైన్ లైట్ మినిస్ట్రీస్ దగ్గర ఈ క్యాలెండర్ మీకు లభ్యమవుతున్నాయి. నేను మెట్టుగూడకు వచ్చినా మెట్టుగూడలో పంచడానికి దానికి అనుమతి పర్మిషన్ లేదు. కావున దయచేసి ఇప్పుడు చెన్నై ఏరియాలో మీరు కాంటాక్ట్ చేసుకొని దాన్ని పొందుకోవాలని మనవి చేస్తూ ఉన్నాను. ప్రియమైన సహోదరి సహోదరులారా, మళ్ళీ ఒకసారి చేతులు జోడించి ఉన్న గురువులందరి తరఫున మీ అందరికీ ప్రత్యేకంగా పనిచేసే బిడ్డల తరఫున ఎన్నిసార్లు థ్యాంక్ చెప్పినా అది చాలదు. మీ ద్వారా సెంటర్ ఈ స్థాయికి ఎదిగింది, నెక్స్ట్ లెవెల్కి చేరింది. ఈ రవి గారు చెప్పారు, మీరు నెక్స్ట్ లెవెల్ని ప్రార్థన చేస్తున్నారు, ఆల్రెడీ నెక్స్ట్ లెవెల్కి పోయింది ఫాదర్ క్యాలెండర్ అని చెప్తున్నాడు. సో మీరు నెక్స్ట్ లెవెల్కి చేరేటట్టు వచ్చే సంవత్సరాన్ని దేవుడు దీవించునుగాక. చేసిన మేలులకు థ్యాంక్స్, చేయబోతున్న మేలులకు ఆమేన్. ఆల్ దట్ గాడ్ డిడ్ టు యూ థ్యాంక్స్ అండ్ ఆల్ దట్ గాడ్ ఈస్ గోయింగ్ టు డూ టు యూ ఆమేన్. మంచిగా తయారు చేసుకోండి. కొన్ని గంటలే ఉన్నాయి, ఇంకా మనకు ఒక 6 గంటలు ఉన్నాయి. దయచేసి మీరందరూ కూడా సిద్ధపడి మంచిగా రాసి పెట్టుకోండి. దేవుడు చేసిన మేలులు, దేవుడు నాకు చేయబోతున్న మేలులు అని రాసి పెట్టుకొని సిద్ధపడండి. రండి. రాత్రి 10 గంటల నుంచి 1 గంటల వరకు మీకోసం వేచి ఉంటాం. అలాగే రేపు 10 నుంచి 1 గంటల వరకు కూడా వేచి ఉంటాం. వచ్చి మీకు ప్రామిస్ కార్డ్, వాగ్దాన కార్డ్ ఇక్కడ పంచబడతాయి. దయచేసి వచ్చిన వాళ్ళు మా ఇంటిలో వాళ్ళు ఉన్నారు వీళ్ళు ఉన్నారని అడగొద్దు. వాళ్ళు వచ్చే వాళ్ళకి పంచుతారు. ప్లీజ్ డోంట్ థింక్ దట్ యూ కెన్ కలెక్ట్ ఎవ్రీవేర్ అండ్ గో. యూ హెవ్ టు కమ్ ఇన్ పర్సన్ టు రిసీవ్, బికాజ్ యూ హెవ్ టు లిసన్ టు వర్డ్ ఆఫ్ గాడ్. వాక్యంని విన్న తర్వాతనే అది పంచబడతాయి. భక్తితో చివరి గుర్తు చెప్పి ఆశీర్వాదముల కొరకై ప్రార్థించి ముగిస్తాం. ఇక్కానే జీవించెదని కోసమే, నీదు మహిమ కోసం. ఇంకానే జీవించని కోసమే, నీదు మహిమ కోసం. నీదు ప్రేమను చాటెదను, నిత్యము పాడెదను. నీదు ప్రేమను చాటెదను, నిత్యము పాడెదను. 365 రోజులుగా మమ్ము భద్రంగా, అతి భద్రంగా కనురెప్పలవలే నీ రెక్కల క్రింద కాచితివి, దాచితివి. నీకే స్తోత్రమయ్యా, 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 స్తోత్రమయ్యా. ఎన్నో మేలు చేసితివయ్యా, ఎన్నో మేలు చేసితివయ్యా. స్తుతిస్తాం. హల్లెలూయా, హల్లెలూయా, శకతరవ హల్లెలూయా, హల్లెలూయా. చేసిన మేలులకు స్తోత్రం. రాబోయే సంవత్సరాన్ని మహిమతో అలంకరించబోతున్నందులకు స్తోత్రం, 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 స్తోత్రం.
నిత్య స్తుతిగల పరిశుద్ధ పరమ దివ్య సత్ప్రసాదమునకు సదాకాలము ఆరాధనయు స్తుతి స్తోత్రము నమస్కారము కలుగునుగాక. మరొకసారి మన బృందంలో ఉన్నటువంటి గురువు తర్వాత అందరూ కలిసి గుర్తు చెప్తారు. నేను మీకోసం ప్రార్థన చేసి ఆశీర్వాదంతో ముగిస్తాను. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను 365 రోజులు మాతో నిలబడిన అందరి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ఈ సెంటర్లో పనిచేసిన అన్ని డిపార్ట్మెంట్కి చెందిన బిడ్డల మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను వాచ్మ్యాన్ మొదలుకొని చిన్న బిడ్డ వరకు ప్రతి ఒక్కరిని ఈ సెంటర్లో పనిచేసిన వాళ్ళ మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను వాళ్ళ ఆరోగ్యమును పట్టించుకోకుండా పనిచేస్తున్న గురువులు కన్యాస్త్రులు ఇక్కడ పనిచేసే అందరి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను మాకు సపోర్ట్గా ఉన్నటువంటి ఆర్చ్ బిషప్ గారి మీదను ఎస్విడి సంస్థ మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను మా ఎమ్మెల్యే గారు తర్వాత రాజకీయ నాయకులందరూ సపోర్ట్గా ఉన్నారు కావున వాళ్ళందరి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను మా కోసం ప్రార్థించుటకు ఎన్నుకొనబడిన 13,000 మంది డివైన్ మర్సీ ఇంటర్సెసర్స్ మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా కోసం ఫారిన్ దేశంలో ఉండి అన్ని విషయాల్లో సపోర్ట్ చేస్తున్న బిడ్డలు భారతదేశంలో సపోర్ట్ చేసిన కుటుంబాల మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ఇక్కడికి వచ్చి ఇలా జరిగిందని సాక్ష్యం చెప్పి దేవుని మహిమపరుస్తున్న ప్రజల మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను మాకు తెలియకుండానే మా కోసం ఏడ్చి కన్నీళ్లు కార్చి మమ్మల్ని సపోర్ట్ చేసిన అందరి మీదను దయగా నుండండి. పరిశుద్ధులను సర్వశక్తిమంతుడను మిత్రుడవైన దేవా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. పరిశుద్ధుడను సర్వశక్తిమంతుడను మిత్రుడవైన దేవా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. పరిశుద్ధుడను సర్వశక్తిమంతుడను నిత్యుడైన దేవా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దివ్య సప్రసాదం మన మధ్యలో ఉన్నది. ఫాదర్ సిజో గారు ఇప్పుడు మలయాళంలో మనందరినీ ప్రభు దీవించమని ప్రార్థిస్తారు. తల వంచి ప్రార్థిస్తాం. കർത്താവ് നിങ്ങളോട് കൂടെ അങ്ങയുടെ ആത്മാവോടും കൂടെ നമ്മുടെ കർത്താവായ ഈശോ മിശിഹായുടെ കൃപയും പിതാവായ ദൈവത്തിന്റെ സ്നേഹവും പരിശുദ്ധാത്മാവിന്റെ സഹവാസവും നാം എല്ലാവരോടും കൂടി ഉണ്ടായിരിക്കട്ടെ, ഇപ്പോഴും എപ്പോഴും എന്നേക്കും. ஆண்டவர் உங்களோடு இருப்பாராக. நம்மோடும் இருப்பாராக. எல்லாம் அல்ல இறைவன் தந்தை மகன் தூய ஆவி 365 நாட்களும் எங்களோடு நின்ற இந்த வீடியோவை பார்த்து கொண்டிருக்கிற எல்லோரையும் தேவன் தாமே இறங்கி வந்து ஆசீர்வதிப்பாராக. ఫాదర్ సిజో గారు దివ్య సప్రసాదం చేతులు పైకి లేపి మీ అందరినీ పై చేయగా ఉండటానికి ప్రార్థిస్తూ మరి నేను బ్లెస్సింగ్ ఇస్తాను. ఫాదర్ గారు మీకు దీవెనలు ఇవ్వటానికి యేసు ప్రభుని మీ మధ్యలోనికి తీసుకొచ్చి దీవిస్తారు. భక్తితో ప్రార్థించుకుంటూ ఆశీర్వాదం. ప్రభు మీతో ఉండునుగాక. నీ ఆత్మతోను ఉండునుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్ర ఆత్మ మీ అందరినీ ఆశీర్వదించి 365 రోజులు నడిపించిన ఎబినేజర్
రాబోయే దినములలో ఇంకా ఎక్కువగా దీవించి కాచి కాపాడునుగాక. ఆహాహాహా లేలుయా, ఆహాహాహా లేలుయా, ఆహాహాహా లేలుయా. మరొకసారి ఎవరైనా మేము మర్చిపోయి ఉంటే మీకు కూడా ప్రత్యేక వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించాలని మీకోసం ఈరోజు రాత్రి రేపు ప్రార్థిస్తాం. మరొకసారి గాడ్ బ్లెస్ యూ.